అంటారు కదా. ఇక ఇవాళ నేను చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన, అవి జల్దీ నువ్వు చూసేయాలి. చలో ఇక దుందా ముచ్చట్లు షూరు. మొత్తానికి ఇంకో పెద్ద పని వచ్చింది. గదేనుల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ అయిపోయింది. డిగ్రీలు పీజీలు చదువులు చదివిన వాళ్ళు ఓట్లేసిరు. మరి పెద్దల సభకు ఎవరు పోతారు, చదువుకున్న వాళ్ళు ఎవరిని ఎమ్మెల్సీ చేస్తారు, ఏంది కథ గిది తెలపవలసి ఉన్నది. పారి ఈ ఓట్ల ముచ్చట్ని చెప్పుకుందాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగానే వచ్చిందోల్లా. ఏడగుడా లొల్లులు జవడాలు కాలే. పొద్దటి సందే ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చిర్రు, లైన్లలో నిలబడ్డరు, నచ్చిన క్యాండిడేట్ కోటేసిర్రు. మాపటిల్లి 4-5 దాకా పోలింగ్ టైం ఉండే కదా. ఇక 4 దాకా ఎవరైతే లైన్లలో నిలబడ్డారో వాళ్ళకు 4 దాటినాక కూడా ఓటేసే ఛాన్స్ ఇచ్చిర్రు. ఓటేసిన వాళ్ళకు మధ్యలకు ఇంకో సుక్కు పెట్టిర్రు. కానీ ఈసారి బాగా మంది ఓటేసిరోల్లా ఏ పోలింగ్ బూత్ కాడ చూడు పొద్దటి సందే లైన్లు కనబడ్డాయి. ఇక ఆఫీసర్లు కూడా మంచిగా బందోబస్తు గిందవస్తు పెట్టిర్రు. ఇక ఇప్పుడు వేసిన ఓట్లు 5వ తారీఖు నాడు తెరుస్తారు, అప్పుడే లెక్క పెడతారు. ఈవీఎం మిషన్లు కాదు కాబట్టి వాటి లెక్క అప్పటికప్పుడే తెలియదు. మరి పెద్దల సభకు పోయేదేవలో 5వ తారీఖు తర్వాతనే ఎరకైతుంది. ఇక అంతకంటే ముందు 4వ తారీఖు నాడేమో ఎంపీ ఎలక్షన్ల ఓట్లు లెక్క పెడతారు. అన్నట్టు ఈడు ఇంకోటి చెప్పాలి, ఎమ్మెల్సీ ఓట్లలో గెలిచేందుకు కాంగ్రెస్ వాళ్ళు పైసలు పంచారట కాదుల్లా. మనిషికి 500 పంచుతంటే కెమెరాలకు దొరికిరు కూడా. చూసినవా, పేరుకు విలువలు, ప్రశ్నించే గొంతులని ఏవేవో శుద్ధపూస ముచ్చట చెప్తారు. చేసే కథలేమో గివి అని ఓటర్లే పొట్టు తిట్టిరోల్లా పైసలు మంచినోళ్ళను. అన్నట్టు మన వీర బ్రహ్మేంద్రుల స్వాముల వారు ఏమేం జరుగుతాయో 100 ఏళ్ల కిందటనే బొచ్చడి చెప్పిండని అంటారు కదా. అంతెందుకోలా, దునియాలో ఏ చిత్ర విచిత్రం జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పిండు. బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది, కాలజ్ఞానంలో రాసున్నది అని అంటుంటారు. అంతేనా కాదా? మరి అదే బ్రహ్మంగారు యాప చెట్టుకు మామిడికాయలు కాస్తాయని చెప్పిండా లేదా? యాప చెట్టుకు మామిడికాయలా అనుకుంటురా? అగో చూడరు మీరే. ఇగో ఈ చెట్టును చూడుర్రి, చెట్టు మీద ఏం కాయలున్నాయోల్లా. ఏం కాయలు, మామిడికాయలేనాయనంటారా? వాస్తవమే, మీరు చూస్తున్నది మామిడికాయలే, కానీ చెట్టు మాత్రం మాడి చెట్టు కాదు, యాప చెట్టు. అరే అవంటే మంచిగా చూడుర్రి, అగో యాపాకులు, యాప కొమ్మలు, ఇటు మామిడికాయలు. అన్నట్టు ఈ చిత్ర విచిత్రమైన చెట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లున్నది. అన్నట్టు ఈ చెట్టు ఎవరిదనుకుంటురు? అక్కడి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ది. ఈయనే పువ్వు గుర్తు పరందామయ్యనే, ఈయనకే తోటున్నది. ఈ తోటలో ఉన్న యాప చెట్టుకే మామిడికాయలు కాసినాయహో. నా చెట్టు మహిమగల్లదా హో, దేవుడు మా తోటల్నే ఉన్నట్టు అనిపిస్తున్నదా హో అని టిట్టర్ పిట్టలా డప్పు కొట్టుకున్నాడు. ఇంకేంది, అసలే మంత్రి సారు వారి చెట్టాయే, అందున పువ్వు పార్టీ. ఇంకే ఉంది, ఈ మామిడికాయలున్న యాప చెట్టును చూసి చుట్టుముట్టున్న జనం దాన్ని మొక్కుడు పెట్టారు. అద్భుతం, అపూర్వం, సైన్స్ కు సైతం అందని విడ్డూరం అనుకుంటా మురిసిపోయారు. కానీ ఈ చెట్టునే మంచిగా చూడురోలా. ఈ మామిడికాయల కానీ ఒక కొమ్మున్నది, ఇది మాడి కొమ్మనే అంటే పక్క పొంటే మాడి చెట్టున్నది. ఆ చెట్టు యాప చెట్టు మీదకి వచ్చింది. ఇక ఇది చక్కగా చూడని మంత్రి సారు యాప చెట్టుకే మామిడికాయలు కాసినాయని సంబరపడిపోయి వాట్సాప్ యూనివర్సిటీలా ట్విట్టర్ గూట్లో పెట్టి ఠామ్ చేసుకున్నాడు. ఇక వెనక ముందు చూడని జనాలు దేవుని మహిమే అని మొక్కితే, ఇంకా కొందరేమో మంత్రి సార్ ఇజ్జత్ తీసి కుప్ప పెట్టిరు. ఆయన యాప చెట్టుకు మామిడికాయలు చూస్తేనే గింత సంబరపడితే ఇక బత్తాయిలు హత్తే ఇంకెంత గాయగాయ చేసో ఈ పువ్వు పార్టీ మంత్రి సారు కదా. నిజం చెప్తున్నా, అసలు ఈ 5-6 నెలలనే మన తెలంగాణ రైతు బతుకు గిట్ల అవుతుందని అస్సలు అనుకోలేదోలా. మార్పు అంటే ఏం మార్పో, ఏ పాటు మార్పో అనుకున్నా కానీ ఇట్లా ఉల్టా పల్టా చేసే మార్పని కలలో కూడా అనుకోలే. మీరే చెప్పురి, 6 నెలల కిందట మన రైతుల పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? ఎన్నడన్నా రోడ్డు మీదకి వచ్చిర్రా? ఎరువుల కోసం తండ్లాడిర్రా? వడ్లు కొనేటోళ్ళు లేరని కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారా? ఎవరు కాలన్నా పట్టిరా? కానీ ఇప్పుడు గిదే కథ అవుతుంది. అగు చూడురి. ఎవలేమనుకున్నా మంచిదే, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అందరికంటే ఎక్కువ గోస పడుతున్నది మాత్రం మన రైతులేనుల్లా. అవునా కాదా? వాస్తవం చెప్పురి.
కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది రోజు చూస్తూనే ఉన్నాం మనం. అంతెందుకు ఇత్తనాల కోసం కామారెడ్డిలో చూడుర్రి రైతులు ఎంత హరిగోసపడుతుర్రో. పాప మీలు పొద్దుగల 4కి వచ్చి లైన్లలో నిలబడ్డా రైతులను దేకినోడు లేడటనుల్లా ఏదో ఎట్టికి పిడిగేడు మందికి ఇచ్చినమా అంటే ఇచ్చినమన్నట్టు విత్తనాలు వంచి ఎక్కడమూలకు ఎరువులు లేవు విత్తనాలు లేవు అని వెనుకకు పంపుతున్నట. ఎంత ఘోరం చెప్పిది. ఆఫీసర్లే కుమ్మక్కై ఎరువులను బ్లాక్ మార్కెట్లకు పంపి లైన్లలో నిలబడ్డ రైతులకు చేయిచ్చిరంటే ఏందన్నట్టు. ఇక రైతులకు కోపం రాదా? అందుకే ఇత్తనాలు ఇయ్యవలసిందని ధర్నాకు దిగిర్రు. ఆఫీసర్లను ప్రభుత్వాన్ని గట్టిగానే అరుచుకున్నారు. ఇగోగి రైతులు ఏమంటారో ఈనాలే మీరు చెప్పే పెద్దన్న. 5 గంటలకు వచ్చినాము, 5 కట్టినాము, ఆడికెళ్ళి మీదికెళ్ళి కిందికెళ్ళి మీదికి ఏం లేదు. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కథం పట్టిస్తుంది. ఇక రైతులు బతికేది లేదు, చచ్చిపోతున్నారు. ఇప్పటికే ఏం చేస్తాము? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, దేవుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఆగానాట గీనని అడుగుదాం. ఎప్పుడొచ్చినవే బాపు దొరికిన ఇత్తనాలు? మేము జీలుగులకు ప్లస్ మళ్ళీ పేజార్ముల కోసం వచ్చినాము. ఇక్కడ 2:30 ఉంది, అర్ధరాత్రి 2:30 నుంచి లైన్ కట్టడం జరిగింది. మేము 6 గంటలకు వచ్చినాము, ఇప్పటికి 11 అవుతుంది. ఇప్పటికి ఇంకా మాకు ఇంకేం లేదు ఇక్కడ. మరి ఇంకా 2 గంటలకు 3 గంటల దాకా అవుతుండొచ్చు, అయినా కూడా వస్తే రావో గ్యారంటీ లేదు. ఇది రైతుల పరిస్థితి. కామారెడ్డి మండలి మొత్తానికి ఇక్కడనే ఇస్తారు. ఇంకా 3 సెంటర్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వరకు 3 సెంటర్లలో డిస్ట్రిబ్యూట్ చేసారు. కానీ ఈసారి కొత్తగా ఈ ఒక దగ్గర వేయడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇగో వీళ్ళ బాధ కూడా ఇప్పటిదే ప్రభుత్వం మంచిగా ఉండే, ఏ ధాన్యమైనా ఎక్కడ సెంటర్ అక్కడ పంపించేసిర్రు. అన్ని విధాలా మంచి ఆనందంగా తీసుకున్నాము, ఆనందంగా వెళ్ళిపోయినాము. ఇప్పుడు అంతా గంజలు తీసుకొచ్చి పెట్టిర్రు, షాట్ల తౌడు పోసిర్రు, మంచిగా కుక్కలు పెట్టి నడిపెడతారు వీళ్ళు. ఏంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఏమన్నా అంటే మేము ఇది ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తాము, లోన్లు మాఫీ చేస్తాము, ఇండ్లు ఇస్తాము అన్నారు. ఇండ్లు లేవు, రైతు బంధు లేదు, ఏ రుణమాఫీ లేదు, తాగడానికి నీళ్లు లేవు, కరెంటు లేదు టైంకు. ఇప్పుడు మొత్తం అంతా గందరగోళం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వము ఏ దానికైనా నా రైతే నాకు రాజు అంటే నా రైతు బిడ్డలము, రైతుకు నేను అన్యాయం చేయను అన్నాడు చేసిండు. మరి ఈయన నేను రైతులకు చేస్తా, రుణమాఫీలు తెచ్చుకోపోయి 2 లక్షలు రుణాలు తెచ్చుకోదన్నాడు. రుణమాఫీ ఏది? ఇంత గోషలు పడుతున్నాం రైతులు. ముందు మరి ఇంకా మరి రైతులను చంపేస్తాడా? ఇడికే సాగు బతుకులు. ఇది తెలంగాణ రైతు మాటనుల్లా ఖాళీ కామారెడ్డిలేంది అంతటికి ఇదే పరిస్థితి. ఇత్తనాల కోసం పొద్దుగా నచ్చి లైన్లలో చెప్పులు పాస్బుక్లు పెట్టవలసి వస్తుంది. అసలు ఇసోంటి సీన్లు 9.5 ఏండ్లల్లో ఎన్నడన్నా చూసినామా? అసలు ఇసోంటి పరిస్థితి కేసీఆర్ సార్ మన రైతులకు రానిచ్చిండా? సార్ ఇట్లా పక్కకు జరగంగానే ఎట్లా మారిందో చూడు మన రైతుల పరిస్థితి. నాకైతే మనసుకు మస్తు తక్లీఫ్ అనిపిస్తుందోల్లా. అన్నం పెట్టే రైతుని ఏడిపించుడేందోల్లా, బజార్ట్లా గిట్లా నిలబెట్టించుడేంది, అన్యాయం కురబడెత్తు. ఇగో గిట్లనే శాపాలు పెడుతురు పబ్లిక్. ఏనుగమ్మా ఏనుగు, ఎంతో పెద్ద ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. అబ్బా చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలో చదువుకున్నా అన్నట్టు ఈ పాటల పేరంటం ఏందంటారా? అయితే ఏనుగులను చూసుడుతోనే కొందరు సంబరపడతారు, పాటలు పాడుకుంటా మురిసిపోతారు కదా. కానీ ఏనుగులకు కూడా బీపీలు ఉంటాయోల్లా, కోపాలత్తాయి, వాటికి కూడా తిక్కలెత్తది, పిస్స చేస్తాయి. గట్లనే ఒక ఏనుగు ఏం చేసిందో చూడుర్రి. ఏం కనబడుతుంది అంతగానే ఇంట్లో అనుకుంటురా? తొందర పడకుర్రి, ఇగో ఈడ మంచిగా చూడుర్రి. చూసిరా, ఏనుగు కార్లను ఎత్తి పడేసే గురం పెట్టుకున్నది. సింగిల్ రోడ్డు, చుట్టుముట్టు చెట్లు, కొందరు కార్లలో పోతురు. అప్పుడే ఎదురంగా ఏనుగొచ్చింది. ఇక చూడు కథ. కేಳಿ ಬಾ 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 ಓಡ್ರಾ ಬಾಯ್ ಬಾಯ್ ಬಾಡಾ ಬಾಯ್ ಬಾಡಾ ಬಾಯ್ బండి అది వందురా బాయ్ బాడా బాడా బాయ్. అగో కార్లను దొక్కుకుంటా ఈ మందెంబడి పడుతుంది కదా. అగో ఇంట్లో చర్చి ఫాస్టర్ ఉన్నట్టున్నది. ఈయన కూడా పీటీ ఉష లెక్క ఉరుకుడు పెడుతుండు. ఒక్కసారి ఓ ఏనుగు అక్కడే ఆగు అని గట్టిగా అంటే ఆ ఏనుగు ఆన్నే ఆగు కావచ్చు, కానీ అనలే.
అందరికంటే ముందుగానే మాయమైండు. ఇంకా నయం ఎవరికేం కాలే, ఇల్లు తప్పించుకున్నారు. ఏ ఏనుగుకు మోసొచ్చినట్టున్నది, సప్పు చేయక జంగలకు పోయింది. సుషిరా అనుల్లా ఇగో ఏనుగులను అస్సలు నమ్మొద్దు. అవి ఎప్పుడు కంతిరేషం ఎత్తాయో ఎప్పుడు మంచుకుంటాయో వాటికే తెలియదు. మంచుకున్నంత సేపు మంచుకుంటాయి, మీదట్లా పురుగు మెసిలిందే అనుకో ఇగో గిట్ల పిస పిస చేస్తాయి. నిజంగా ఏమో అనుకుంటాం కానీ అతి మేధావులు అతి తెలివి కల్లోళ్ళు ఏన్నో ఉండరులా. మన చుట్టుముట్టే ఉంటారు, బయటికి కనిపించరు, కానీ అప్పుడప్పుడు బయట పడుతుంటారు. వాళ్ళను చూస్తే మన బాలయ్య బాబా సొంటి ఇంటర్నేషనల్ సూపర్ హీరో కూడా బాలా దూరే అనిపిస్తుంది. అంత లావైతే చూడురు మీరు కూడా వాళ్ళ కళా పోషణ ఎట్లున్నదో. ఫస్ట్ ఇగోకి తెలివి మంతుని చూడురులా, మీకు పుణ్యం ఉంటుంది. కానీ వామ్మో సుషిరా, ఎద్దు మీద ఎట్లా సవారీ చేస్తుండో చూడు. అసలు గుర్రం కూడా గట్ల ఉరకదు కావచ్చు, అట్లా ఉరికిస్తుండు దాన్ని. అయినా వానికేం పోయే కాలం వల్ల దాన్ని గట్ల చేసుడెందుకు? దానికే గనక తిక్కలెత్తే వాని పరిస్థితి ఏంది కావచ్చు. ఇగో గిట్లుంటదోలా కోతేశాలు కొందరి. ఇప్పుడు ఇంకో కోతి కాడికి పోదాం రారి. ఇగో ఏడ జాగలేనట్టు వీడు డివైడర్ మీద బండి నడుపుకుంటా పోతుండు. కొంపదీసి బాలయ్య బాబు సినిమా చూసిండా ఏంది ఇట్లా దూసుకపోతాండు. కొంచెం అటు ఇటు అయ్యేనా అంటే ఇగలిచ్చుడు పోయి మూతి పనులు రాలుతాయి. గివ్వల్లా ఇయాల్టి దుమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.